హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. మున్నార్లో డే 3లో మేము నెక్స్ట్ వచ్చి స్పైస్ గార్డెన్ కూడా విజిట్ చేసామన్నమాట. ఇది కేరళలో బిగ్గెస్ట్ స్పైస్ గార్డెన్ అనమాట. సో దీని ఎంట్రీ టికెట్ వచ్చి 100 రూపీస్ ఫర్ అడల్ట్. సో ఇలా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఉన్నారు కదా, వాళ్ళే అనమాట గైడ్స్. ఇక్కడ ఒక జీప్స్ లాంటివి కనిపిస్తుంది కదా, అందులో మనం ఎక్కించుకొని స్పైస్ గార్డెన్ లోపలికి అయితే వాళ్ళు తీసుకువెళ్తారు. సో మేము కూడా జీప్ అయితే ఎక్కేసామన్నమాట. సో ఎంట్రన్స్ నుంచి లోపల స్పైస్ గార్డెన్లోకి వెళ్ళడానికి అయితే 1.5 or 2 kilometers డిస్టెన్స్ అయితే ఉంది. అందుకే ఈ జీప్స్ అనేది పెట్టారనుకుంటా. ఆ వే కూడా వచ్చి స్లోప్ వేగా అనిపిస్తుంది, ఇలా స్లాంట్గా డౌన్కి అయితే ఉందన్నమాట. సో ఫైనల్లీ స్పైస్ గార్డెన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ప్రొహిబిటెడ్ అనమాట. సో అందుకే నేనైతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చినట్టు గుర్తుగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. వీడియో అయితే అస్సలు తీయలేదన్నమాట. సో ఈ స్పైస్ గార్డెన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, హెర్బ్స్, షర్బ్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్లాంట్స్ యొక్క యూజెస్ ఏంటి, వాటిని ఏ విధంగా యూస్ చేస్తే మనకి హెల్త్కి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి అనేది వాళ్ళు ఇక్కడ అలాట్ చేసిన గైడ్స్ ద్వారా మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నారు. ఈచ్ ఫ్యామిలీకి వచ్చి ఒక గైడ్ని అయితే వాళ్ళు అలాట్ చేస్తున్నారు. ఇక మన లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు మనకి ఆ విధంగా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నారనమాట. గార్డెన్ కూడా కనిపించకుండా లార్జ్ ఎక్స్టెంట్లోనే ఉంది. సో అదంతా కవర్ చేసిన తర్వాత మాకు ఇలా ఉయ్యాలైతే కనిపించింది. ఇక మా పిల్లలు ఆగుతారా, అందులో కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. సో ఇక్కడ మా టింకు వచ్చి ఆ స్పైస్ గార్డెన్లోది స్పైసెస్ అయితే టేస్ట్ చేయలేదులే, కానీ నేరేడుకాయ అయితే టేస్ట్ చేస్తున్నాడు అనమాట. అది వాడి ఎక్స్ప్రెషన్, అందుకే ఆ విధంగా పిక్స్ అయితే దిగాడు. ఇక స్పైస్ గార్డెన్లోకి బయటకు వచ్చేసాక మాకు ఇలా చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే కనిపించింది అనమాట. ఇక దీంట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేద్దామని మేము లోపలికి అయితే వచ్చేసాము. నేనైతే చాక్లెట్ ఫ్యాక్టరీ అనగానే ఒక పెద్ద మ్యానుఫ్యాక్చర్ యూనిటే ఊహించేసుకున్నాను. కానీ ఇది చూస్తే ఒక మాల్ లాగా ఉందనమాట. ఏం లేదండి, మాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ ఎలా ఉంటాయో, సో ఇందులో కూడా స్పైసెస్ అన్నీ ఒక సైడ్, చాక్లెట్స్ అన్నీ ఒక సైడ్, అలా జోన్స్ అనేది డివైడ్ చేసి సేల్ అయితే చేస్తున్నారనమాట. సో లైవ్ చాక్లెట్ యూనిట్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే అక్కడ చాక్లెట్ ఏ విధంగా తయారవుతుందో కూడా వాళ్ళకి మనకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నారనమాట మన ముందే. అందుకని చెప్పి లైవ్ చాక్లెట్ యూనిట్ అని పెట్టారు. సో ఇంకా మేము ఇక్కడైతే కొన్ని చాక్లెట్స్ అన్ని పర్చేస్ చేసి బయటకైతే వచ్చేసాము. ఆ చాక్లెట్స్ టేస్ట్ ఏమో నాకు తెలియదు, కానీ చూడటానికి అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. టేస్ట్ కూడా సూపర్ ఉందండి, టేస్ట్ చేసేసాము. ఇంకా మా హనీ ఆగుతుందా, ఒక బాక్స్ అయితే కొనుక్కొని దాన్ని అస్సలు వదలకుండా పట్టుకొని ఉంది. ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము. కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత మాకు ఇలా అడ్వెంచర్ జోన్స్ అయితే కొన్ని కనిపించాయి. అదేనండి జిప్ లైన్స్, అలా డిఫరెంట్ రోప్ వేస్ అలాంటివి కనిపించాయి. సో ఇది వచ్చి జిప్ లైన్ అనమాట. సో అదే మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ. ఈచ్ పర్సన్కి వచ్చి 500 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు ఈ జిప్ లైన్కి. ఇంత సాహసం చేసే టాలెంట్ అయితే నాకు లేదులే, కానీ ఇంకా హనీ వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ పిన్ని అయితే ఇది ఎక్కడానికి రెడీ అయిపోయారు. మా హనీకి ఇందులో ఏమర్థమైందో నాకైతే తెలియదు, కానీ మా హనీ కూడా ఈ అడ్వెంచర్ చేయడానికి రెడీ అయిపోయి నేను కూడా ఎక్కుతాను అని అడిగిందనమాట. సో మేమైతే కాసేపు నవ్వుకున్నాము. ఇంకా హనీ వాళ్ళ డాడీ అలా వాళ్ళ పిన్ని అయితే ఈ రైడ్కి రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యారనమాట. సో నాకు తెలిసి వాళ్ళకు కూడా ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట జిప్ లైన్ ఎక్కడం. సో రిజల్ట్ ఎలా ఉందో మేము కూడా రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో చూసారా ఎంత డిస్టెన్స్లో ఉందో.
సో నెక్స్ట్ ఈ జిప్ లైన్ కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. సో అలా వెళ్ళే దారిలో మళ్ళీ నీలకురింజి అనే ఒక మాల్ లాంటిదైతే మాకు కనిపించింది. సో అక్కడ కూడా లైవ్ చాక్లెట్ అనేది ఎలా చేస్తారు ఏంటనేది చూయించారు. సో అలాగే కొంచెం లోపలికొస్తే ఆ మాల్‌లో ఇలా హ్యాండీక్రాఫ్ట్స్ ఐటెమ్స్ అయితే మాకు కనిపించినాయి అనమాట. సో ఊరినే ఒక లుక్ అయితే వేసేసామనమాట. ప్రైసెస్ అయితే నాకు కొంచెం హైగా అనిపించాయి. కాకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ కాబట్టి వాటికి వర్తబుల్ అనిపించింది. సో హ్యాండీక్రాఫ్ట్స్ ఐటెమ్స్ అయితే మేమేం పర్చేస్ చేయలేదు కానీ కొన్ని కీ చైన్స్ అయితే పర్చేస్ చేసామన్నమాట. సో ఇలా మా జర్నీ అంతా కంప్లీట్ చేసుకొని ఫైనల్‌గా లంచ్ టైమ్ అయితే అయ్యింది. ఒక మంచి రెస్టారెంట్‌లోకి అయితే మేము ఎంట్రీ ఇచ్చేసామనమాట. ఎందుకంటే అంత జర్నీ చేశాక ఫుల్ టైర్డ్ అయిపోయామనమాట. ఆకలేస్తుంది కదా! సో లంచ్ టైమ్ కాబట్టి ఈ రెస్టారెంట్ లోపలికైతే వచ్చేసాము. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చి కంప్లీట్‌గా లంచ్ అయితే ఫినిష్ చేసేసామనమాట. ఫైనల్లీ మేము అనుకున్నట్టే డే 3లో మున్నార్ నుంచి అలపి అయితే రీచ్ అయిపోయామన్నమాట. అలపిలో రూమ్ అయితే చెక్ ఇన్ చేసాము. ఇంకా మా హనీ వచ్చి లగేజ్ అంతా సర్దుతుందనమాట ఈ రూమ్‌లో. ఇంకా రూమ్ తీసుకునేదే రెస్ట్ తీసుకోవడానికి కదా! అందుకే మా టింకు చూసాడా ఎంత చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాడో. అలసిపోయాడు కదా పొద్దున్నుంచి పాపం. సో మేము అలపిలో తీసుకున్న రూమ్ వచ్చి ఇదనమాట యాజ్ మాల్. సో అది ఔటర్ వ్యూ ఎలా ఉందో మీకు చూస్తున్నాను. ఇక్కడైతే బ్యూటిఫుల్ బాల్కనీ అయితే ఉందనమాట. ఇంకా కిడ్స్ మేము చక్కగా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఈ బాల్కనీలో కాసేపు అయితే రిలాక్స్ అయ్యాము. ఇంకా మా హనీ చూసారా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది బాల్కనీలో. సో మంచి క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట. కూల్ వెదర్ అనిపించింది. పొద్దునంతా ఎండలో జర్నీ చేస్తూనే ఉన్నాం కదా! సో ఇలా కాస్త రిలాక్స్‌గా కూర్చుంటే మైండ్ చాలా ఫ్రెష్‌గా అనిపించిందనమాట. సో దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటే నెక్స్ట్ వచ్చి డే 4 అనమాట. మేము అలపిలో ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.